హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ ఇప్పుడే అందిన తాజా వార్త. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులకు వారి హక్కుగా అందాల్సిన ఆర్థిక ప్రయోజనాలను సకాలంలో ఎందుకు చెల్లించడం లేదని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు తీవ్రంగా ప్రశ్నించింది. ఖమ్మం జిల్లాకు చెందిన ఓ రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు తన పదవీ విరమణ ప్రయోజనాల కోసం ఏడాదిగా ఎదురు చూసి చూసి అవి అందకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురై మరణించినట్లుగా వచ్చిన వార్తా కథనం ఆధారంగా ఉన్నత న్యాయస్థానం ఈ వ్యవహారాన్ని సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఇది ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ ప్రయోజనాల చెల్లింపుల్లో జరుగుతున్న జాప్యంపై తీవ్ర ఆందోళన రేకెత్తించింది. కేసు వివరాలు చూసుకున్నట్లయితే ఖమ్మం జిల్లా ఎస్కునూరు మండలం జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసిన కొరపాటి పాండురంగయ్య గారు గత ఏడాది పదవీ విరమణ పొందారు. అయితే అప్పటి నుంచి తమకు రావాల్సిన గ్రాట్యుటీ, పెన్షన్ కమ్యుటేషన్, అలాగే సెలవు జీతం, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, ఇతర బకాయిలేవి కూడా ప్రభుత్వం నుంచి అందలేదు. ఈ ప్రయోజనాల కోసం ఆయన పలుమార్లు అధికారులను సంప్రదించినా, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. నిరంతర నిరీక్షణ, ఆర్థిక ఇబ్బందులు, ప్రభుత్వ ఉదాసీనత ఆయనను తీవ్ర మానసిక క్షోభకు గురిచేశాయని, అధికారుల నుంచి సరైన స్పందన లేకపోవడంతో మరింత కుంగిపోయారని, చివరకు అదే ఆయన మరణానికి కూడా కారణమైందని ఓ ప్రముఖ దినపత్రికలో కథనం ప్రచురితమైంది. హైకోర్టు జాప్యం మరియు ఆదేశాలు. ఈ విషయాన్ని అత్యంత తీవ్రంగా పరిగణించిన హైకోర్టు పత్రికా కథనాన్ని ప్రజా ప్రయోజన వ్యాజ్యం పిల్‌గా పరిగణించి సుమోటోగా విచారణకు చేపట్టింది. ప్రధాన న్యాయమూర్తి సుజయ్ పాల్, జస్టిస్ యారా రేణుకలతో కూడినటువంటి ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ జరిపింది. అసలు ఒక ప్రభుత్వ ఉద్యోగికి పదవీ విరమణ తర్వాత జీవనాధారమైన ప్రయోజనాలు ఎందుకు అందలేదు? ఈ జాప్యానికి కారణాలేంటి? బాధ్యులెవరు? పదవీ విరమణ ప్రయోజనాలు అందక ఉద్యోగి మరణించే దుస్థితి ఎందుకు తలెత్తింది? అన్న కోణంలో ప్రభుత్వాన్ని నిలదీసి ఈ పరిస్థితి పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలేంటో తెలపాలని ఆదేశించింది కోర్టు. సో, ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మరియు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, విద్యా శాఖ కమిషనర్, అలాగే అకౌంటెంట్ జనరల్, ఏజీ తదితరులకు నోటీసులైతే కోర్టు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని అయితే ఆదేశిస్తూ తదుపరి విచారణను జూన్ నెలకు వాయిదా వేసింది. విస్తృత సమస్య మరియు పెన్షనర్ల ఆందోళన. పదవీ విరమణ ప్రయోజనాల చెల్లింపులో జాప్యం కేవలం ఈ ఒక్క కేసుకే పరిమితం కాలేదని, తెలంగాణలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ సహా పలు ఇతర రాష్ట్రాల్లో కూడా వేలాది మంది విశ్రాంత ఉద్యోగులు ఇదే సమస్యతో బాధపడుతున్నారని పత్రికా కథనంలో పేర్కొన్నారు. రిటైర్మెంట్ తర్వాత రావాల్సిన డబ్బుల కోసం నెలల తరబడి, కొన్నిసార్లు సంవత్సరాల తరబడి ఎదురు చూడాల్సిన దుస్థితి నెలకొంది. తమ జీవిత చరమకంలో ఆర్థిక భరోసా కోసం, వైద్య ఖర్చుల కోసం ఎదురుచూస్తున్న ఎంతోమంది పెన్షనర్లు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయలేక, అధికారుల నుండి స్పష్టమైన సమాధానం లభించక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ సర్వీసు మొత్తం ప్రభుత్వానికి సేవ చేసి విశ్రాంత జీవితంలో ప్రశాంతంగా గడపాలనుకునే సమయంలో హక్కుగా రావాల్సిన ప్రయోజనాల కోసం పోరాడాల్సి రావడం అత్యంత బాధాకరమని పెన్షనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి పెండింగ్‌లో ఉన్న బకాయిలన్నిటిని విడుదల చేయాలని, భవిష్యత్తులో ఇలాంటి జాప్యాలు జరగకుండా పటిష్టమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రిటైర్డ్ ఉద్యోగులు మానసిక వేదనకు గురై ప్రాణాలు కోల్పోయే దుస్థితి ఏర్పడటం అత్యంత విచారకరమని, దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఉద్యోగ పెన్షనర్ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వ సేవలో జీవితాన్ని వెచ్చించిన ఉద్యోగుల పట్ల ప్రభుత్వం బాధ్యతాయుతంగా మానవతా దృక్పథంతో వ్యవహరించాల్సిన అవసరాన్ని ఈ ఘటన మరోసారి నొక్కి చెబుతోంది. హైకోర్టు జోక్యంతోనైనా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని, మరణించిన ప్రధానోపాధ్యాయుడి కుటుంబానికి తగిన న్యాయం జరుగుతుందని, పెండింగ్ బకాయిల కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది పెన్షనర్లకు ఊరట లభిస్తుంది అని ఆశిద్దాం.